హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఇప్పుడున్న జనరేషన్ పీపుల్ అంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఎలాంటి అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మెయిన్గా ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ రామెట్టు గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్లో జెన్జీస్ చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే, ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో వెళ్ళాలి అంటే నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా, నాకు దొరికే వరకు నేను ఎంతమందితో డేట్ చేసుకోవచ్చు, ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఇలాంటి ట్రెండ్ వచ్చేసింది. సో దీన్ని మీరు ఏ విధంగా అంటే అగ్రి చేస్తారా, దీన్ని ఏ విధంగా చెప్తారు? అయితే నాకు పర్ఫెక్ట్ క్వాలిటీస్ వచ్చేంత వరకు నేను డేట్ చేస్తాను అనే ఒక ఏదైతే అంశం ఉందో ఇక్కడ, ఆ డేట్కి డెఫినేషన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ, రైట్? సో ఇప్పుడు ఏంటంటే డేట్ అనేసరికి కొందరు ఏంటంటే ఓకే కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చొని తినడం అవ్వచ్చు, లేదంటే సరదాగా మాట్లాడుకొని వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం అవ్వచ్చు, అంతవరకు ఇట్స్ డిన్నర్ డేట్ ఆర్ లంచ్ డేట్ అలా అనుకుంటారు. కొందరు డేట్ అనేసరికి దే విల్ స్టార్ట్ ఇంక్లూడింగ్ ది ఫిజికల్ ఎలిమెంట్ యాజ్ వెల్, లైక్ ఇంటిమేసీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అవ్వచ్చు. సో డేట్కి వెళ్ళొచ్చా అంటిల్ ఐ గెట్ ది రైట్ పర్సన్, నేను మారుస్తూ ఉండొచ్చా నా పార్ట్నర్ని అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూర్ డిఫైనింగ్ ది డేట్ అనమాట. నేను మాట్లాడి కలిసి కొంత టైం స్పెండ్ చేసేంత వరకు అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. బికాస్ జనరల్గా ఒక అరేంజ్ మ్యారేజ్ సిస్టమ్ చూసుకున్నా కూడా అంతే కదా, నాకు నా తగ్గ ప్రొఫైల్ దొరికేంత వరకు నేను ప్రొఫైల్ మారుస్తుంటాం, కలుస్తాం, వెళ్ళి మాట్లాడతాం, రైట్? మాట్లాడి వ్యూస్ ఏంటి అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటాము, ఎవరేంటని అర్థం చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే పెళ్ళికి వెళ్తాము, లేదంటే ఇంకో మ్యాచ్ చూస్తాం. సో ఒక అరేంజ్ మ్యారేజ్ సెటప్ కూడా ఇంచుమించు సేమే అది. సో యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్, ఇట్ ఈస్ ఓకే. కానీ నేను డేట్ కింద ప్రతి పర్సన్ తోటి ఫిజికల్ అవుతాను అండ్ లేదు నాకు నచ్చలేదు అని అంటే మళ్ళీ ఇంకొక పర్సన్ మళ్ళీ ఫిజికల్ అవుతాను అని అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్. ఎందుకు అని అంటే చాలామంది అనుకుంటారు లైక్ వాట్ ఈస్ రాంగ్, లైక్ ఈ మధ్యన ఇట్స్ ఓకే కామన్ అది అనుకుంటారు. ఈవెన్ ఈ టాపిక్ గురించి ఒక బాగా పేరున్న సెలబ్రిటీనే కొన్ని కామెంట్స్ చేశారు. లైక్ ఏంటంటే ఒక ఆవిడ అడిగారు అనమాట, జెన్జీస్ కిడ్స్కి మీరు ఏం అడ్వైస్ చేస్తారు అని. సేమ్ టైప్ ఆఫ్ ఆన్సర్ ఆమె ఇచ్చిందనమాట. లైక్ ఏంటంటే ఇప్పుడు 10 రకాల బిర్యానీలు ఉంటాయి, సో అన్నీ టేస్ట్ చేసి నీకు నచ్చింది నువ్వు చూస్ చేసుకో, నువ్వు ఒకటే తింటానంటే నువ్వు చావు అన్నది. సో ఈ కామెంట్స్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? 2 విధాలుగా చూడొచ్చు. అయితే ఒకటి ఏంటంటే ఆమె చెప్పిన ఇంటెన్షన్ ఏంటిది అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నువ్వు 10 బిర్యానీలు తిను అని అంటే ఆర్ యూ టాకింగ్ అబౌట్ 10 మందిని కలిసి వాళ్ళ వ్యూస్ ఏంటి అని అర్థం చేసుకోవడమా, లేదా 10 మందితో ఏంది నువ్వు చెప్పేది? లైక్ ఆ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఇవ్వకుండా నువ్వు 10 బిర్యానీలు తిని ఒక దానికి స్టిక్ అవ్వు అని అంటే తీసుకునే వాళ్ళు 100 రకాలుగా తీసుకుంటారు దాన్ని. సో నువ్వు ఒక సెలబ్రిటీ అయినప్పుడు ఆ క్లారిటీ నువ్వు ఇవ్వాలి. నువ్వు ఒక సజెషన్ అడిగినప్పుడు సజెషన్ క్లియర్గా ఇవ్వాలి దానికి, లైక్ దాని యొక్క ఇది. సో అలా కాకుండా నేను జనరల్గా చెప్పేసాను అనుకోండి, ఇప్పుడు చూడండి కొందరు ఎలా ఆలోచిస్తారు దాన్ని అంటే అంత పెద్ద సెలబ్రిటీయే, అంత స్ట్రిక్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సెలబ్రిటీయే ఈ మాట అనింది అని అంటే ఇంక మనం రెచ్చిపోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. కొందరు దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. దట్ నీకు ఒక పర్సన్ తోటి వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే ఇట్ ఈస్ ఓకే టు లీవ్ అండ్ మూవ్ ఆన్, ఆ విధంగా కూడా తను చెప్పుండొచ్చు. సో దాన్ని రకరకాలుగా మనం పర్సీవ్ చేయొచ్చు తను చెప్పిన దానికి. సో ఆ క్లారిటీ ఇవ్వకుండా అలా బిర్యానీలో అని చెప్పి వదిలేస్తే ఆబ్వియస్లీ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అండ్ తను ఇచ్చింది ఎవరికి? జెన్జీకి. వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టు వాళ్ళు దాన్ని ఎలాగైనా తీసుకుంటారు అండ్ మోస్ట్లీ నెగిటివ్ తీసుకుంటారు, రైట్? అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, జెన్జీస్ అందరూ అలానే ఉంటారు అంటున్నారా? నాట్ ఎవ్రీబడి. మనం దేన్ని కూడా జనరలైజ్ చేయడానికి లేదు, బట్ మెజారిటీ. ఇప్పుడు మెజారిటీ ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు మన సర్కమ్స్టాన్సెస్ని బట్టి, మన సొసైటీలో ఇప్పుడున్న ఎక్స్పోజర్కి బట్టి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏంటంటే దే ఆర్ మోర్ ప్రాక్టికల్. ఈ జెన్జీ అనేది దే ఆర్ వెరీ ప్రాక్టికల్. సో అంత ప్రాక్టికల్గా ఉన్నప్పుడు మీరు ఇలాంటి మాటలు అంటే ఇలా చెప్పారు అని అంటే ఆబ్వియస్లీ దే విల్ టేక్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే ఆల్ టుగెదర్. సో కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఈస్ టు ది యంగర్ జనరేషన్, మీకు మీ క్వాలిటీస్ అన్నీ కనపడేదాకా యూ కెన్ బీ విత్ సమ్వన్, టాక్, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ వ్యూ పాయింట్స్ ఏంటి అర్థం చేసుకోండి, మీ వ్యూ పాయింట్స్ ఏంటి చెప్పండి, మనస్తత్వాలు కలుస్తున్నాయి లేదా చూడండి. ఎస్ కలుస్తున్నాయి అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దెన్
యూ కెన్ బీ విత్ దమ్, యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద రిలేషన్షిప్. అంటే బౌండరీస్ పెట్టుకోమంటున్నారు. బౌండరీస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అదర్వైజ్ ఏమవుతుంది, ఈవెన్ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఎవరైనా సరే, అబ్బాయిలైనా కానివ్వండి అమ్మాయిలైనా కానివ్వండి, మీరు బౌండరీస్ పెట్టుకున్నారంటేనే మీ వాల్యూ మీకు ఉంటుంది. నేను ఎవరికంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నానంటే నేను చీప్ అయిపోతా, రైట్? సో ఇట్స్ నాట్ లైక్ దాట్. యూ షుడ్ మెయింటైన్ యువర్ డిగ్నిటీ, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ వాల్యూ. సో ఆ వాల్యూ మనమే క్రియేట్ చేసుకుంటాం, రైట్? సో ఎనీథింగ్, ఇప్పుడు అంటే ఇట్స్ నాట్ అ గుడ్ కంపారిజన్, బట్ ఐ విల్ టెల్ యూ అ కంపారిజన్. ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఉంటుంది, అది రోడ్ మీద పోతా ఉంటే దాన్ని అరే వా అని అనిపిస్తుంది. నాట్ ఎవ్రీబడి కెన్ ఎఫర్డ్ ఇట్. సో ఒక రోల్స్ రాయ్స్ ని చూసినప్పుడు నీకు వచ్చిన ఫీల్ నీకు ఒక నార్మల్ కార్ చూస్తే వస్తుంది అంటే రాదు, బికాజ్ ఎనీబడి కెన్ ఎఫర్డ్ ఇట్. అంటే ఆ వాల్యూ క్రియేషన్ అనేది ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అంటే జనాలు చూసినప్పుడు అరే వా అనే ఫీలింగ్ రావాలి. నైస్ కంపారిజన్ యాక్చువల్లీ. అది మన చేతిలో ఉంటుంది, అది మన చేతిలో ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ దిస్ కంపారిజన్ ఇన్ అ పాజిటివ్ వే, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, అమ్మాయిలన్నా సరే అబ్బాయిలన్నా సరే, క్రియేట్ దట్ వాల్యూ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాళ్ళకి నేను అందుబాటులో ఉండడం కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు క్రియేట్ బౌండరీస్ అండ్ ఓన్లీ ఎస్ హీ ఈస్ ద రైట్ వన్ ఆర్ షీ ఈస్ ద రైట్ వన్ అని అనుకున్నప్పుడు దట్ ఈస్ వెన్ యూ కెన్ ఓపెన్ అప్. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ యునో ఫ్లింజ్, వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ కమింగ్ ఇన్. దాని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి, కానీ లార్జ్లీ పర్స్పెక్టివ్ వైజ్ చూసుకుంటే కనుక యూ హ్యావ్ మోర్ డిసడ్వాంటేజెస్ టు ఇట్. సో మీకు చాలా కాల్స్ వచ్చి ఉంటాయి, చాలా మందితో మాట్లాడి ఉంటారు అంటే దీని గురించి, రిలేషన్షిప్ గురించి. సో రీసెంట్ టైమ్స్లో జెన్జీస్ కూడా మీకు కాల్ చేసి ఉంటారు ఈవెన్. సో వాళ్ళు చేస్తున్న ఎక్కువ మిస్టేక్స్ ఏంటి అని మీకు అనిపించిందా ఏమైనా? ఎస్, అంటే స్పెషలీ సమ్మన్ ఇప్పుడు ఏదైతే పెళ్ళికి రెడీ అయిన వాళ్ళు ఉంటారు, ఉంటుంది చూడండి, అంటే జస్ట్ నాట్ కాలేజ్లో ఉన్నప్పుడు అయినా కాకుండా ఎస్ ఫైనలీ మనం డిసైడ్ అయ్యాము దట్ వీ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ టు ఈచ్ అదర్ అనేసి, అలాంటి వాళ్ళ దగ్గర రెగ్యులర్గా వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటిది అని అంటే, వాళ్ళిద్దరికి ఇష్యూస్ కంటే కూడా ఇష్యూస్ విత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ వస్తున్నాయండి. అంటే ఈ జెన్జీ చేసే మిస్టేక్ ఏంటిది అని అంటే, నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఆ అబ్బాయిలో ఉన్నాయి, ఆ అబ్బాయి కూడా ఏంటి నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఈ అమ్మాయిలో ఉన్నాయి, సో ఎస్ వీ కెన్ లీడ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ అనే ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. ఇది ఎప్పుడు వెన్ యూ బోత్ ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్. పెళ్ళి అనేసరికి ఫ్యామిలీస్ యాడ్ అవుతాయి కదా. ఇక్కడ ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, రైట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నిటి దగ్గర ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, రీసెంట్గా మన దగ్గరకు వచ్చిన ఒక కేసు, దే బోత్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజన్ ఆల్ టుగెదర్. లవ్ మ్యారేజ్, అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, దే బోత్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజన్ ఆల్ టుగెదర్. సో ఆల్మోస్ట్ ఒక 6-7 years ఆఫ్ రిలేషన్షిప్ విత్ జీరో అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డిఫరెన్సెస్ ఇన్ ఒపీనియన్స్ అనమాట. బాగా ఉండేవాళ్ళు, ఎక్కువ ఫైట్ చేయకుండా అంతా బాగా ఉండేవాళ్ళు. కానీ ఇంట్లో పెళ్ళికి చెప్పుకున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు రిలీజన్స్ వేరు, ఎలా పెళ్లి చేయాలి అనే దాని మీద ఇప్పుడు గొడవలు అవుతున్నాయి ఫ్యామిలీస్ మధ్యన, ఆర్ వీళ్ళిద్దరు మధ్యన. సో వీళ్ళు మా పద్ధతి ప్రకారం అని వాళ్ళు, మా పద్ధతి ప్రకారం అని వీళ్ళు. సో పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఇవన్నీ చేయకూడదు, మా కల్చర్లో ఇవన్నీ నాట్ అలౌడ్, ఇట్లాంటి డిఫరెన్సెస్ అన్ని ఇప్పుడు వస్తున్నాయి. కానీ అంటే లవ్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ముందే అనేసుకుంటారు కదా ఇవన్నీ పెళ్లి గురించి అంటే ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చినాక రిలేషన్షిప్కి వెళ్తే అది ఓకే. జనరల్ గా మనం కానీ గ్రేట్, అలాంటి వాటిలో కూడా అంటే ఎక్కువ గొడవలు కాకుండా పెళ్లి వరకు వచ్చారంటే అంటే ఇక్కడ 2 things, ఐదర్ వాళ్ళ కాంపాటిబిలిటీ అన్న బాగుండాలి, లేదా వాళ్ళు అసలు ఆలోచించలేదు వీటన్నిటి గురించి. లైక్ ఫ్యూచర్ లో మనకి కాంప్లికేషన్స్ వస్తే దీన్ని ఎలా మనము ఎదుర్కోవాలి, ఇలాంటి అన్ని ఆలోచించకుండా ఏదో ప్రస్తుతానికి టైం గడుస్తుంది కదా అని అలా అనుకున్నారనుకోండి. సో దట్ ఈస్ వెన్ దీస్ ప్రాబ్లమ్స్ అరైజ్. సో జెన్జీలో జనరల్గా మనం చూసే ఇబ్బందులు ఏంటంటే వచ్చే వాటిలలో దే ల్యాక్ ది ప్లానింగ్ ఆఫ్ ఫ్యూచర్ అనమాట. సో ఫ్యూచర్ ప్లానింగ్ చూసుకోకుండా, అంటే మన ఇద్దరికి కాంపాటబుల్లా, ఫ్యామిలీస్ కాంపాటబుల్లా, నా ఎయిమ్ అండ్ నా గోల్స్కి నీ ఎయిమ్ అండ్ నీ గోల్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, రేపు పొద్దున పెళ్ళైన తర్వాత నాకేమైనా అడ్డంకి వస్తుందా, ఇవన్నీ ఆలోచించకుండా సరే బాగున్నాం కదా ఇద్దరము, సెట్ అవుతున్నాం ఒకరికొకరము, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, లెట్స్ బీ టుగెదర్ అనే ఒక వెరీ క్యాజువల్ పర్స్పెక్టివ్లో ఈ రిలేషన్స్కి వచ్చేస్తున్నారు అనమాట చాలా మంది. సో అలా కాకుండా నేను చెప్పినట్టు ఈ ప్లానింగ్, అంటే నిజంగా ఇఫ్ ఐ వాంట్ టు మ్యారీ సమ్వన్, నేను ఇవన్నీ చూడాలండి. ఉట్టి ఆ అమ్మాయి నాకు సెట్ అవుతుందా లేకపోతే నేను ఆ అమ్మాయికి సెట్ అవుతున్నానని కాదు, ఫ్యామిలీస్ సెట్ అవుతాయా లేదా, మా యాటిట్యూడ్స్ సెట్ అవుతున్నాయా లేవా, ఒక్కొక్కసారి ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవ్వాలి, అది ఖచ్చితంగా అవ్వాల్సిందే. సో నేను అడ్జస్ట్ అవ్వగలుగుతానా లేదా, తను అడ్జస్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించి దెన్ వీ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ మ్యారేజ్ కానివ్వండి, ఆర్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్. అంతేగాని ఏదో
టైం బీయింగ్ లేకపోతే సరదాగా ఇద్దరం బాగున్నాం కదా అనేసి ఒకరికొకరు అట్రాక్ట్ అయిపోయి ఇలా చేయటం అనేది ఇట్ ఈస్ ఫూలిష్. సో ఫైనల్లీ మీరైతే మీ వాళ్ళకి మంచి సొల్యూషన్ అయితే ఇచ్చారా? మరి ఎవరు ఫైనల్ పెళ్ళైందా? యా, వాళ్ళకి ఐ టోల్డ్ దెమ్ ది సొల్యూషన్ లైక్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని చెప్పాను వాళ్ళకి. దాంట్లో నేను చెప్పిన సొల్యూషన్లో బేసిక్గా కాంప్రమైజింగ్ అనేది బోత్ సైడ్స్ వచ్చేటట్టు నేను చెప్పాను అనమాట. లైక్ మీ సైడ్ నుంచి మీరేం కాంప్రమైజ్ కావాలి, మీ సైడ్ నుంచి మీరేం కాంప్రమైజ్ కావాలి. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇద్దరు కలుసుందాం అనుకుంటున్నప్పుడు కాంప్రమైజ్ కావడానికి వెనకాడకూడదు అని ఐ టోల్డ్ దెమ్ వాట్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు కాంప్రమైజ్ అనే దాని మీద నేను వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చాను అండ్ దే వర్ హ్యాపీ విత్ ది సొల్యూషన్. యా, ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ లవ్వే కాకుండా ఆఫ్టర్ మ్యారేజెస్ వచ్చే గొడవలు కూడా మీరు అన్నీ చూస్తారు కదా. అంటే ఈవెన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒక మదర్ ఫాదర్కి అయినా సరే, ఈవెన్ బ్రదర్ సిస్టర్, అన్ని రిలేషన్షిప్ గురించి మీరు చెప్తారా? యా, డెఫినెట్లీ. అంటే ఎక్కడ ఇష్యూ ఉంటుందో డెఫినెట్లీ వీ టెన్ టు కమ్ అప్ విత్ దాట్ యాజ్ వెల్. ఎందుకంటే సర్టెన్ టైమ్స్ ఏంటంటే రిలేషన్షిప్ అనేసరికి చాలా మంది దే థింక్ ఓన్లీ బాయ్ అండ్ గర్ల్ రిలేషన్షిప్ అనుకుంటారు. బట్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే జనరలీ మన దగ్గరకు వచ్చే కేసెస్లో టీనేజర్స్ వర్సెస్ పేరెంట్స్ రిలేషన్షిప్ కూడా వస్తుంటుంది అనమాట. సో టీనేజర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వేదన, నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేనేం చెప్పినా వాళ్ళు వినట్లేదు, నువ్వు చిన్నపిల్లాడు అనేసి అని అంటున్నారు అని వాళ్ళ బాధ అలా ఉంటుంది. పేరెంట్స్ ఏంటంటే నేను చెప్పిన మాట వినట్లేదు, నేను చెప్పింది చేయట్లేదు. సో అలా ఏంటంటే బేసిక్గా దెర్ ఇస్ అ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్ ఆల్సో. సో ఇలాంటి కేసెస్ కూడా ఎక్కువ వస్తుంటాయి మనకి. సో వాటికి కూడా వీ కీప్ గివింగ్ సొల్యూషన్స్ అనమాట. అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. అంటే ఒకరి రిలేషన్షిప్ మన వల్ల, అంటే మన అడ్వైజెస్ వల్ల కావచ్చు, మనం ఇచ్చే సజెషన్ వల్ల కావచ్చు, వాళ్ళు కలిసి ఉంటున్నారు అంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. ఆ హ్యాపీనెస్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ వాళ్ళు కాల్ చేసి మనకి ఒక్కొక్కసారి వాళ్ళు చెప్తుంటారు, థ్యాంక్స్ అండి, మీ వల్ల నా ఎవ్రీథింగ్ ఈస్ అట్ ద రైట్ ప్లేస్, లేదంటే మాకు గొడవలు తగ్గినాయి, మరి అసలు అవ్వకుండా ఉండవు అంటే అది కాదు, బట్ అట్లీస్ట్ మాకు గొడవలు తగ్గినాయి, మేము ఇప్పుడు బాగుంటున్నాము అని మళ్ళీ కాల్ బ్యాక్ చేసి చెప్తుంటారండి కొందరు. అప్పుడు ఇట్ గివ్స్ ది యాక్చువల్ కిక్ అనమాట. మీరు కూడా చూసే ఉంటారు శివాజీ గారు చేసిన కామెంట్స్. సో పర్సనల్ గా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే కరెక్ట్ అనా, లేదంటే మీరు కూడా ఏమైనా చెప్తారా దాని గురించి? శివాజీ గారు యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, అంటే ఆయన చెప్పిన తీరు కానివ్వండి, అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. బట్ మేబీ అతని ఇంటెన్షన్స్ రైట్ అయి ఉండొచ్చు. లైక్ మంచి చేద్దామనో లేకపోతే ఏదో బాగు చేద్దామని చెప్పున్నాడేమో, కానీ చెప్పిన విధానం ఏదైతే చూడండి అది ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. అంటే ఆయన రీసెంట్గా ఒక మూవీ కూడా చేశారు కదా, కోర్ట్. సో అంటే ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదు. సో అలానే మాట్లాడదామని ఇంటెన్షన్తో చెప్పి ఉంటారని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే మీరేమంటారు దానికి? ఆబ్వియస్లీ ఇప్పుడు కోర్ట్ ఒక హిట్ మూవీ అండి. సో ఆబ్వియస్లీ అది హిట్ అయినప్పుడు ఏంటంటే జనాలు దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనే మైండ్ సెట్లోనే ఉంటారు. ఉండి నిజ జీవితంలో కూడా నేను అలాగే మాట్లాడితే హీరోని అయిపోతానేమో అనే థాట్లో ఉంటారు జనరలీ. కానీ ఒక మూవీని మూవీలాగా చూసినంత వరకు ఓకే, అందులో క్యారెక్టర్ని ఆ పాత్రని పోషించినంత వరకు అది కరెక్టే. దాని నుంచి బయటికి వచ్చాక కూడా నేను అలాగే బిహేవ్ చేస్తాను, నేను అలాగే మాట్లాడతాను అని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరండి దాన్ని. ఇప్పుడు చూడండి ఆయన యూజ్ చేసిన వర్డ్స్, నిన్ను అందరూ మనసులో ఒక దరిద్రపు ముండా అనుకుంటారు అనేసి ఆయన యూజ్ చేసిన ఆ వర్డ్, రైట్? ఇప్పుడు సామాన్లు అని యూజ్ చేసిన వర్డ్స్, అంటే ఒక ఫీమేల్ బాడీ పార్ట్స్ని సామాన్లతో పోల్చడము. సో ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం డెరిగేటరీ కమెంట్స్ ఇవన్నీ. ఆబ్వియస్లీ ఎంతో కొంత జనాలకు నచ్చకపోవచ్చు. సో ద వే యు ఆర్ స్పీకింగ్ అవుట్, యూజ్ చేసిన పదాలు ఇవన్నీ కరెక్ట్ కావు. నిజంగా ఒక సదుద్దేశంతో చెప్పుంటే కనుక చెప్పే తీరు ఒకలాగా ఉంటుంది, దాని యొక్క విధానం ఉంటుంది. ఆ విధంగా చెప్పుంటే జనాలు ఇంత రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. కానీ బికాజ్ అది కరెక్ట్గా కన్వే చేయలేదు కాబట్టి ఇంత అవుట్రేజ్ అనేది వచ్చింది ఇప్పుడు మనకి. సెకండ్ రీజన్ వాట్ ఐ వాంట్ టు క్వశ్చన్ శివాజీ ఏంటంటే, ఇక్కడ ఆడవాళ్ళు బట్టలు ఎట్లా వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకుంటే మంచిది, ఎలాంటివి వేసుకోవద్దు అని ఇంత క్లియర్గా మాట్లాడిన ఆయన, ఒక మగవాడు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మన బుద్ధి ఎట్లుండాలి, ఎట్లా కంట్రోల్లో ఉండాలి అని ఒక చిన్న మెన్షనింగ్ కూడా రాలేదు చూడండి. 100% కరెక్ట్, రైట్? ఈ మెన్షనింగ్ వచ్చి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు సరే ఆడవాళ్ళు ఎలా ఉండాలో చెప్పావు నువ్వు, మగవాడు ఎలా ఉండాలో కూడా చెప్పుంటే గనక జనాలు ఇంత అవుట్రేజ్ తెచ్చేవాళ్ళు కాదు. నిజానికి ఇంకా ఆయనని పొగిడేవాళ్ళేమో, రైట్? సో చెప్పాల్సిన విధంగా చెప్పి అమ్మాయి ఎలా ఉండాలో చెప్పినప్పుడు అబ్బాయి కూడా ఎలా ఉండాలో చెప్పుంటే కనుక ఇట్ వుడ్ హావ్ బీన్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. ఆయన అబ్బాయి గురించి ఏం మాట్లాడకుండా అమ్మాయి గురించే చెప్పేసరికి ఎలాంటి మెసేజ్ కన్వే అవుతుంది అంటే ఇప్పుడు జరిగే ఈ రేప్ కానివ్వండి, లేకపోతే జనాలు ఇలా చెడు దృష్టితో చూస్తున్నప్పుడు
అది నీ తప్పు, నీ దుస్తుల తప్పు అని కన్వే చేస్తున్నట్టుందే తప్ప ఆ చూసేవాడిది లేకపోతే చేసేవాడిది ఏం తప్పులేదు అనేట్టు కన్వే అవుతుంది ఇక్కడ ఆయన చెప్పిన మాటల ప్రకారం. సో అందుకనే ఏంటంటే ఇంత అవుట్ రీచ్ క్రియేట్ అవుతా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన నిజంగా మంచి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు తెలిసిన వాళ్ళ వరకు చెప్పుకుంటే బాగానే ఉంటుంది. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అది సందర్భమే కాదు అసలు, అది ఒక ఆడియో ఫంక్షన్, రైట్? సో ఆ సందర్భం కానీ టైంలో నువ్వు తీసుకొని వచ్చి క్రియేట్ చేసి ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని స్పీచ్లు ఇచ్చారని అంటే యాక్సెప్ట్ చెయ్యరు జనాలు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు అంటారు నా దుస్తులు నా ఇష్టం అనే ఒక నోషన్ వచ్చేస్తుంది అక్కడ. సో అందుకనే ఏంటంటే అండ్ దట్ టు ఆయన ఏంటంటే స్త్రీలు అని పోనీ ఒక జనరలైజ్డ్ ఇది ఇచ్చినా బాగానే ఉండు, హీరోయిన్స్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే హీరోయిన్స్ అని మెన్షన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అది నచ్చకపోవచ్చు, స్పెషలీ ఫీమేల్ క్యారెక్టర్స్ ఎవరైతే లీడ్ చేస్తూ ఉంటారో. అండ్ ఈవెన్ ఇంకొకటి కూడా ఇప్పుడు ఆయన హీరోయిన్స్ అని మెన్షన్ చేశాడు, బట్ అనసూయ ఎందుకు రియాక్ట్ అవుతుందని కూడా జనాలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఆ హీరోయిన్స్ ని అన్నాడు కదా, అనసూయ రియాక్ట్ అవ్వడం తప్పంటారా మీరు? సి హీరోయిన్ అన్నప్పుడు ఇట్స్ నాట్ అంటే తను కూడా షీ ప్లేడ్ గుడ్ రోల్స్ అండి చెప్పాలంటే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రిబ్యూట్ చేయాల్సింది చేసింది. అయితే అనసూయ ఎందుకు రియాక్ట్ అయింది అని అంటే ఇన్ దిస్ కేస్ చెప్పాలి అని అంటే కొందరు దే ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు రియాక్ట్ అండి, కొందరు వాళ్ళకి నచ్చదు కానీ రియాక్ట్ కాదు. సో ఇప్పుడు ఉత్త అనసూయనే రియాక్ట్ అయింది అని అంటే ఉత్త తనే బాధపడింది అని కాదు ఇక్కడ. ఎంతో మంది బాధపడి ఉంటారు. షీఈస్ మేబీ టేకింగ్ ఎ స్టాండ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్? సో వీ హ్యావ్ టు దాన్ని అలా కన్సిడర్ చేయాలి. ఏంటంటే ఆమె మాట్లాడుతుంది అంటే ఆమెకు మాత్రమే నొప్పించిందని కాదు, మేబీ చాలా మందికి అది నచ్చకపోవచ్చు, కానీ రియాక్ట్ అవ్వాలి అన్నా లేకపోతే ఒక స్టెప్ వాయిస్ రేజ్ చేయాలన్నా వాళ్ళు ఎన్నో రీజన్స్ వల్ల వాయిస్ రేజ్ చేయకుండా ఉంటారు. అంటే కెరియర్ పరంగా ఏమైనా ఇష్యూ అవుతుండొచ్చు అనేసి, లేకపోతే ఎందుకు వచ్చింది మనకి అని అలా చాలా మంది వదిలేసే వాళ్ళు ఉంటారు. బట్ తను బై నేచర్ అలా కాదు, మనం చూస్తూ ఉండినాం ఎప్పటి ఫస్ట్ నుంచి కూడా. అనసూయ ఏంటంటే ఇలాంటిది ఏదన్నా వచ్చింది అంటే షీ నెవర్ కెప్ట్ క్వైట్, తను షీ రేస్డ్ వాయిస్. ఇన్ఫ్యాక్ట్ అలా వాయిస్ రేస్ చేయటం కూడా కరెక్ట్. ఎందుకనంటే వాయిస్ రేస్ చేయలేదని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఎవరు వ్యతిరేకిస్తలేరు అంటే నేను చెప్పింది కరెక్టే, ఇది నేను ఇంకా చేయొచ్చు అని అది ఇంకా మితిమిరుతుంది తప్ప ఇది చూసి ఇంకొకరు కూడా మాట్లాడే ఛాన్స్ కూడా ఇంకో 10 మంది తయారవుతారు. సార్ కానీ ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ శివాజీ గారు అనసూయ ఇంకా హీరోయిన్స్ టాపికే కాకుండా మీరు చూస్తే నా అన్వేషణ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఇది మొత్తం కూడా వన్ సైడ్ అయిపోతుంది, ఇప్పుడు నా అన్వేషణ వైపుకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే మొత్తం అన్వేషణ వైపు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ కూడా. అంటే ఆయన హిందూసే చేశారు ఇవన్నీ కూడా, హిందూసే రేప్ చేస్తున్నారు అన్నాం, కానీ లేదంటే హిందూకు ముస్లిమ్స్ వాళ్ళకి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా బట్టలు ఎలాంటివైనా వేసుకునేది కేవలం క్రిస్టియన్స్కి అలాంటి ఫ్రీడమ్ ఉంటుంది. ఆయన చేసిన కామెంట్స్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్వేషణ అనే పర్సన్ ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం చాలా మంచిది. సేమ్ గోస్ టు శివాజీ గారు. లైక్ శివాజీ గారు ఆయన ఒక మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన మాటలకి ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మాట్లాడి ఉండాల్సింది. ఆయన అలా మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు కదా, దానికంటే బుద్ధి తక్కువగా మాట్లాడింది ఎవరు అని అంటే ఈ నా అన్వేషణ. ఆయన మాట్లాడేది అంటే అసలు ఆయన చెప్పిన ఇది విధానం చూస్తే ఎట్లా ఉందనంటే హిందూస్ అందరూ కల్ప్రిట్స్, హిందూసే రేప్ చేస్తారు, లైక్ క్రిస్టియన్స్ కి వాళ్ళకి దే హ్యావ్ ఆల్ ది లిబర్టీ, వాళ్ళకి ఏదంటే అది వేసుకోవచ్చు, బట్ ప్రాబ్లం వచ్చేదల్లా ఈ హిందూస్ దగ్గర నుంచి అనేసి అంటున్నాడు కదా. దానికి వ్యాలిడ్ ఇదేముందండి అంటే ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, అక్రాస్ ది వరల్డ్ రేప్స్ అవుతూ ఉంటాయి, అక్రాస్ ది వరల్డ్ అవుతుంటాయి రేప్స్. అరబ్ కంట్రీస్లో రేప్స్ కావా అంటే అవుతాయి. ఇప్పుడు యూఎస్లో యూకేలో వాటిలో రేప్స్ అవ్వట్లేదు అంటే అవుతున్నాయి. ఎవరు చేస్తున్నారంటే అక్కడ లోకలైట్స్ చేస్తున్నారు, వాళ్ళు హిందూస్, అక్కడ వాళ్ళు క్రిస్టియన్సే కదా. సో ఒక రేప్ అవుతుంది అని అంటే దానికి మతం తీసుకొని వచ్చి పెట్టడము, లేకపోతే ఒక అమ్మాయి వేసుకునే డ్రెస్సింగ్కి ఆమె యొక్క లిబర్టీకి రిలీజన్ తీసుకొని వచ్చి పెట్టడం అనేది అబ్సల్యూట్ ఫూలిష్నెస్. అతను ఎంత అన్ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తున్నాడో, ఎంత నారో మైండెడ్గా ఆలోచిస్తున్నాడో ఇక్కడే అర్థమవుతుంది మనకి. ఒక పర్సన్ రేప్ చేస్తున్నాడు అని అంటే అది వాడి తెలివి, వాడి బుద్ధి, అది వాడి రిలీజియన్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ. ఇప్పుడు నిజంగా హిందూస్ చేస్తున్నారంటే అందరు హిందూస్ ఎందుకు చేయట్లేదు మరి, రైట్? ఇప్పుడు ఎన్నో ఇప్పుడు అబ్రాడ్లో కూడా అవుతున్నాయి రేప్స్, క్రిస్టియన్స్ చేస్తున్నారు మరి అవన్నీ. ఇప్పుడు క్రిస్టియన్ చేస్తున్నాడు, హిందూ చేస్తున్నాడు, ముస్లిం చేస్తున్నాడు అని అంటే అది తెలివి తక్కువతనం. దట్ షోస్ హౌ ఇల్లిటరేట్ అ పర్సన్ ఈస్. ఎవరన్నా పర్సన్ రేప్ చేస్తున్నాడు అంటే అది అతని బుద్ధి,
అతని యాటిట్యూడ్ అది, అతని రిలీజన్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇలాంటి వాళ్ళందరూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి కమెంట్లు చేసి అనవసరంగా ఈ పీస్ని పోగొట్టడానికి ట్రై చేస్తుంటారు. దాని వల్లనే చాలామంది ఏంటంటే గొడవలు స్టార్ట్ చేసుకుంటారు. ఏంటంటే మీరు అట్లా మేము ఇట్లా, ఎవడో ఒకడు మాట్లాడి వదిలేశాడు, వాడికేంటి వాడి వ్యూస్ వాడికి వస్తూ ఉంటాయి, వాడి లైక్స్ వాడికి వస్తే, వాడి డబ్బులు వాడికి వస్తే వాడు బాగానే ఉంటాడు. కానీ ఇక్కడ ఇద్దరిలో ఈక్వాలిటీ ఏంటంటే ఆయన అగెనెస్ట్ చేశాడు, అంటే బట్టలు వేసుకోకూడదు ఆయన అలా మాట్లాడాడు, కానీ ఇతని ఉమెన్స్కి ఉమెన్ డ్రెస్సింగ్ సెన్స్కి సపోర్ట్ చేస్తూనే ఇలా కామెంట్ చేశాడు. సో ఇద్దరు ఆపోజిట్ అయినా సరే ఇద్దరు వే ఏదైతే ఉందో అంటే తీసుకున్న అంటే కన్వే చేసే వే ఇద్దరు రాంగ్ అంటారా? అబ్సల్యూట్లీ. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే ఈ హోల్ సినారియోలో మీ ఇంటెన్షన్స్ ఏంటి పక్కన పెట్టేస్తే మీరు దాన్ని ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సొసైటీ మీ ఇంటెన్షన్స్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే మీరు దాన్ని కన్వే చేసే పద్ధతి ఉంటుంది చూడండి, దాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఇప్పుడు నాన్ వేసిన వేరే వీడియోస్ కూడా చూశాను, ఆయన వీడియోస్కి ఫిల్టర్సే ఉండవు. చిన్నపిల్లలు అతని వీడియోస్ చూసారంటే చెడిపోతారు, చెప్తున్నాను నేను. అలాంటి వీడియోస్ పెడతా ఉంటారు. సో బేసిక్గా ఆ కన్వేయింగ్ అతను చెప్తూ ఉంటాడు, అంటే మీరు హ్యాపీగా బతకండి, స్వచ్ఛగా మీరు టెన్షన్స్ లేకుండా ఉండండి అంటే అతను చెప్పే ఇంటెన్షన్ ఓకే, కానీ నువ్వు ఏ టెన్షన్ లేకుండా బతుకురా అని చెప్పడానికి అండ్ నువ్వు ఇష్టం ఉన్న వాళ్ళతో నీకు కావాల్సి నువ్వు చేసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయి, ఇలా చెప్పడం ఈజ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. సో ఎవరన్నా సరే, ఇప్పుడు శివాజీ అన్నా సరే పాపం లేడీస్కి మంచి జరుగుతుంది అనేసి ఆ ఉద్దేశంతో చెప్దాం అనుకున్నాడేమో, కానీ చెప్పిన తీరు బాగాలేక ఇప్పుడు ఇంత దుమారమైంది. ఇప్పుడు సేమ్ ఇస్ అ కేస్ విత్ నాన్ వేష్ణ. అయితే శివాజీ ఏమో అసలు వేసుకోకూడదు అంటున్నాడు, నాన్ వేష్ణ ఏమో అమ్మాయిలకి ఎంత కంఫర్ట్ ఉంటే అలా వేసుకోవాలి అంటున్నారు. ఈవెన్ ఇందులో ఇంకొకటి ఇన్వాల్వ్ ఏంటంటే గరికపాటి గారు. సో ఆయన కూడా 55 years అయినా సరే మాకు కూడా ఫీలింగ్స్ వస్తాయి మీరు జీన్స్ టీషర్ట్ వేసుకుంటే అని అన్నారు. సో అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రేప్స్ జరగడం కానీ ఒక అబ్బాయి అమ్మాయిని చూసే విధానం డ్రెస్ సెన్స్ పైన ఆధారపడి ఉంటుందంటారా? అంటే అలా వేసుకోవడం వల్ల ఇలాంటి అవన్నీ జరుగుతున్నాయని మీకు అనిపిస్తుందా? సి అగైన్ ఇక్కడ ఇట్ కమ్స్ టు ద సేమ్ బుద్ధి ఏంటంటే, ఇప్పుడు మీరు డ్రెస్ వేసుకుంటున్నారు, నాకు 55 years నాకు 60 years నాకు ఎంతనన్నా ఉండనియండి, నా ఏజ్తో సంబంధం లేదు. నా విచక్షణ ఇంపార్టెంట్ అక్కడ. నా ఏజ్ ఏదైనా కానివ్వండి, కన్సెంట్ లేకుండా టచ్ చేయడమో అవన్నీ చేయకూడదు అనే విచక్షణ నాకు ఉండాలి. ఇప్పుడు బీచ్కి వెళ్తారండి, ఇప్పుడు నాకు నేచర్కి దగ్గరగా ఉండడం చాలా ఇష్టము, బీచ్కి వెళ్తాను. బీచ్కి వెళ్ళిన దగ్గర అక్కడ అమ్మాయిలు కూడా నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సరదాగా వాటర్లో వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు చీరలు కట్టుకుని బొమ్మంటారు వాళ్ళందరినీ? ఇప్పుడు చీరలు కట్టుకొని బీచ్లో ఎంజాయ్ చేయగలుగుతారంటే లేదు, బికినీలో వస్తారు, లేదంటే షార్ట్స్ వేసుకొని వస్తారు. వాళ్ళు షార్ట్స్ వేసుకున్నారు, వాళ్ళు అనిపించినాయి, నేను రెచ్చిపోయాను కాబట్టి చేశాను, నా తప్పు కాదు అని అంటే అది కరెక్ట్ కాదు. నాకు బుద్ధి ఉండాలి, నా లిమిట్స్ ఏంటి నాకు తెలియాలి. చూడటంలో తప్పు లేదు, చూడండి, కానీ మీరు దాని తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా అది మీ బుద్ధి మీద డిపెండెంట్ ఉంటుంది, మీ ఏజ్తో సంబంధం లేదు. ఎవరికన్నా వస్తాయండి కోరికలు, ఎవరికన్నా వస్తాయి. వచ్చినంత మాత్రాన ఇంకా నేను ఇమ్మీడియట్గా తీర్చేసుకోవాలి, నీ వల్లే వచ్చింది కాబట్టి నీతో తీర్చుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు బేసిక్లీ. సో బేసిక్గా గరికపాటి గారు ఎవరు చెప్పినా సరే వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ మన బుద్ధి కరెక్ట్గా ఉండాలి. అమ్మాయిల డ్రెస్ ఏం వేసుకున్నారతో సంబంధం లేదు, వాళ్ళు జీన్స్ వేసుకున్నారా, షార్ట్స్ వేసుకున్నారా, ఫ్రాక్ వేసుకున్నారా, చుడిదార్ వేసుకున్నారా, నాకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మై థాట్ ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఈ విషయానికి వచ్చేసరికి ఎన్ని ఇన్స్టెన్సెస్ చూడలేదనండి, 75 years 80 years ఓల్డ్ ముసలా వాళ్ళని కూడా రేప్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. 2 years 3 years months old 2 years old 3 years old చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఇంకేం వాళ్ళకి కూడా చీరలు కట్టి, చిన్నప్పటి నుంచి చీరలు కడతామా వాళ్ళకి? అలా కాదు కదా. సో ఇట్ ఈస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బుద్ధి, మనిషి యొక్క బుద్ధి, అది మనం కరెక్ట్గా డెవలప్ చేసుకొని యాటిట్యూడ్ కరెక్ట్గా డెవలప్ చేసుకుంటే మనం కంట్రోల్లో ఉంటాము. అప్పుడు స్త్రీలు వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారతో సంబంధం లేదు, వాళ్ళు రెచ్చగొట్టారు కదా అని మీరు రెచ్చిపోతే అది మీ మూర్ఖత్వం. ఈవెన్ మీరు గరికపాటి గారి మాటలు కూడా అగ్రి చేయట్లేదు. నేను అగ్రి చేయనండి, నేను అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు అనేది కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్, మెసేజ్ ఎలా కన్వే అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు డ్రెస్లు వేసుకున్నారు, మరి మాకు ఫీలింగ్స్ రావా అని అంటే ఫీలింగ్స్ రావంటే ఎవరికన్నా వస్తాయి ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ని నువ్వు ఎలా తీర్చుకోవాలనేది నీకు ఆ తెలివి ఉండాలి. అంతేగాని నువ్వు తెప్పించావు, నువ్వు రెచ్చగొట్టావు, నీ దగ్గరికి వస్తే రేప్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. లేకపోతే నువ్వు కప్పుకో, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి కాబట్టి నువ్వు కప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. అది నీ స్వేచ్ఛ, ఇది నా తెలివి, నా బుద్ధి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలకి చెప్పినప్పుడు అబ్బాయిలు కూడా చెప్పాలి. మీరు మీ స్కిన్ కనపడకుండా డ్రెస్ వేసుకుని అమ్మాయిలకి చెప్పారనుకోండి, అబ్బాయిలకు కూడా చెప్పండి స్కిన్ కనపడ, ఎందుకంటే ఫీలింగ్స్ ఇద్దరికి వస్తాయి కదా, అమ్మాయిలకి వస్తాయి అబ్బాయిలకి వస్తాయి. సో నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే పోలీసింగ్ చేస్తున్నావు అని అంటే డూ ఇట్ ఫర్ బోత్ ది జెండర్స్, నాట్ ఫర్ వన్ జెండర్.
లేదు వన్ జెండర్కే చేస్తాను అని అంటే దట్ ఈస్ అది మూర్ఖత్వం చెప్పాలంటే. ఇంక ఎప్పటికీ ఇలానే గొడవలు ఇలాంటివి జరుగుతూ అవుతానే ఉంటాయి అంతే. యా నైస్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.